ఎలాంటి సాసెస్ వేయకుండా మన ఇండియన్ కల్చర్ తోటి చైనీస్ ఐటెమ్‌ని యమ్మీగా చేసేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. బయట చల్లటి వాతావరణంలో ఇలా సింపుల్‌గా చేసుకునే వేడి వేడి పాస్తాని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. దీనికోసం మనం ఫస్ట్ ఒక గిన్నెలో నిండుగా ఇలా నీళ్ళని తీసుకొని, అలాగే కొంచెం ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ వేసేసి, మనం రోలింగ్ బాయిలింగ్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు నేను 2 కప్పుల పాస్తా తీసుకున్నానండి. పాస్తా వేసేసి మధ్య మధ్యలలో కలుపుతూ మనం పాస్తాను ఉడికించేసుకోవాలి. నేనైతే వీట్ పాస్తా తోటి ఈ రెసిపీ చేస్తున్నానండి. ఇలా తెరలు కాగుతున్నప్పుడు మధ్య మధ్యలో కంపల్సరీ కలపాలి. లేదంటే అడుగంటుకుపోతుంది. ఇవి బాగా ఉడికిపోయాక ఒక బొరల గిన్నెలోకి వేసేసి, వెంటనే ఇవి ఇంకా ఎక్కువ కుక్ అవ్వకుండా చల్లనీళ్ళు వేసేసి పక్కన పెట్టేసానండి. ఇప్పుడు ఇవి చల్లారిపోతూ ఉంటే మనం స్టవ్ ఆన్ చేసి ఫ్రైయింగ్ పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. ఈ ఆయిల్ వేడెక్కాక ఇలా ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ నూనెలో ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. ఈ వెల్లుల్లిని అస్సలు స్కిప్ చేసేయొద్దు. ఈ వెల్లుల్లి నుంచి మనకి పాస్తా ఫ్లేవర్ అనేది ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వేగుతూ ఉన్నప్పుడే ఒక 2-3 పచ్చిమిరపకాయలను ఇలా చించి వేసేస్తున్నాను. ఈ ఆయిల్‌లోనే వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి వేగిపోవాలి. వెల్లుల్లి పచ్చి పచ్చిగా ఉండకూడదండి. బాగా వేగిపోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత మీడియం సైజు 2 టమాటాలను తీసుకున్నానండి. మిక్సీ జార్‌లో వేసేసి ప్యూరీలాగా చేసుకొని, ఈ టమాటా అనేది పచ్చి వాసన పోయి బాగా దగ్గర పడేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలలో కలుపుతూ మనం ఈ టమాటాని బాగా ఉడికించుకోవాలండి. చూడండి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆర్ 3 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసేస్తున్నాను. అలాగా పిల్లల రుచికి తగ్గట్టు కారం వేస్తున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేశాను. అలాగే రుచికి తగినంత ఉప్పు. ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్ పాలను వేస్తున్నానండి. కాచి చల్లార్చిన పాలను ఒక టీ గ్లాసెస్ వేసేసి, మనం వేసిన ఉప్పు, కారం, టమాటా కెచప్, టమాటా జ్యూస్ అంతా ఈ పాలల్లో కలిసిపోయేలాగా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. నేనిక్కడ ఎలాంటి సాసెస్ వేయట్లేదు. సో, ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యాక ఒక 2 చీజ్ స్లైసెస్‌ని వేస్తున్నానండి. ఈ చీజ్ కూడా ఈ పాలల్లో మిశ్రమంలో బాగా కలిసేలా బాగా దగ్గరికి ఉడికించుకున్నాక చీజ్ అంతా మిక్స్ అయిపోయింది కదండీ! ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాను కూడా వేసేయాలండి. ఇప్పుడు ఈ పాస్తాను కూడా ఈ టమాటా మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని, సిమ్‌లోనే ఉంచేసి మనము ఈ పాస్తాను కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా పొగలెక్కించేంత వరకు మనము దీన్ని టాస్ చేసేసుకున్నామంటే అన్నట్టు మర్చిపోయాను. మనకి పాస్తా చైనీస్ ఫ్లేవర్ రావాలి అంటే ఇలా ఆరిగానో, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కంపల్సరీ కదండీ! 1 టేబుల్ స్పూన్ ఆరిగానో వేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేశానండి. చిల్లీ ఫ్లేక్స్ వేసే క్లిప్ మిస్ అయింది. సారీ. చిల్లీ ఫ్లేక్స్ అలాగే మనం ఆరిగానో వేసిన తర్వాత బాగా పొగలెక్కిచ్చేంత వరకు టాస్ చేసేసుకోవాలి. యమ్మీ యమ్మీ పాస్తా రెడీ అండి. ఎలాంటి చైనీస్ సాసెస్ లేకుండా మన ఇండియన్ కల్చర్‌లో చైనీస్ ఐటెమ్ రెడీ. పిల్లలు ఇంటికొచ్చే లోపల మనం పాస్తా ఉడికిచ్చేసుకొని, సాస్ రెడీగా పెట్టుకొని, పిల్లలు రాగానే ఫ్రెష్ అప్ అవ్వగానే ఇలా మనం పాస్తా వేసిచ్చేసి వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే టమాటో ఫ్లేవర్ తోటి యమ్మీ యమ్మీ చీజ్ టమాటో పాస్తా రెడీ అండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఈ రెసిపీని.